సంగీత ప్రపంచానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. ఏ బీట్ కొట్టినా యువత హార్ట్ బీట్ 101 రాగంలో కొట్టుకునేది. భాషతో ప్రాంతంతో సంబంధం లేకుండా ఆయనను నెత్తిన పెట్టుకుని చేసుకుంది యావత్ భారతం, ముఖ్యంగా యువ భారతం. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడొక మాట వదిలారు. మతం కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. ఇంతకు ఆయన ఏమన్నారు, ఆ అన్నదానికి ఇప్పుడు ఏం వివరణ ఇచ్చారు? సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఏఆర్ రెహమాన్ పేరు ఈసారి సోషల్ మీడియాలో ట్రెండ్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ తన అనుభవాన్ని పంచుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గిపోయాయని, పరిశ్రమలో నిర్ణయాధికారం క్రియేటివ్ వ్యక్తుల చేతుల్లో లేకుండా పోయిందని, దీనికి మతం కూడా ఒక కారణం కావచ్చని వ్యాఖ్యానించారు. రెహమాన్ చేసిన వ్యాఖ్యల్లో కమ్యూనల్ పదం వినిపించడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఒక వర్గం రెహమాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టింది. బాలీవుడ్ లాంటి విభిన్నత ఉన్న పరిశ్రమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుందంటూ వారు విమర్శించారు. కొందరు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ అవకాశాలు తగ్గడానికి మతాన్ని కారణంగా చూపడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, రెహమాన్ మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయంటూ ఒక వర్గం అభ్యంతరం తెలిపింది. ముఖ్యంగా పరిశ్రమని మొత్తం మతం కోణంలో చిత్రీకరించడమే తప్పు అంటూ విమర్శించారు. వివాదం మరింత ముదిరిపోవడంతో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినైనా బాధ పెట్టాలన్న ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు రెహమాన్. ఒకప్పుడు రెహమాన్ అంటే సంగీతానికే బ్రాండ్ అంబాసిడర్. ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూలో ఉండేవారు. సౌత్ టు నార్త్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ మ్యూజిషియన్ గా భారత్ రెహమాన్ ని నెత్తిన పెట్టుకుని చూసుకుంది. హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే ఫస్ట్ నేమ్ రెహమాన్ దే ఉంటుంది. యువతైతే రెహమాన్ కి ఫుల్ ఫిదా. ఆయన నుంచి ఏ బీట్ వచ్చినా చాలా ఎంజాయ్ చేసేవారు, ఆదరించేవారు. అంతలా రెహమాన్ ని ఆదరిస్తే ఇప్పుడు ఆయన మతం కోణంలో తనను చూశారని వ్యాఖ్యానించడం సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే బాలీవుడ్ టు కోలీవుడ్ ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా చూస్తోంది. స్టిల్ నౌ తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రెహమాన్ చెబుతున్నాడు. కానీ ఆయన నోటి నుంచి కమ్యూనల్ పదం రావడంపై సారీ మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడిదే వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అసలు బాలీవుడ్ లో అలాంటి కమ్యూనల్ కోణమే ఉంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలేవారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అలాంటి కమ్యూనల్ కోణంలో చూస్తే రెహమాన్ ఇన్ని సినిమాలకు వర్క్ చేసేవారా అన్న చర్చ కూడా వస్తోంది. సో రెహమాన్ వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అని వాదిస్తున్నారు సినీ ప్రముఖులు. మొత్తానికి ఏఆర్ రెహమాన్ వివాదం బాలీవుడ్ లో అగ్గిరాజేసింది. మరి రెహమాన్ వివరణతో ఈ వివాదం ఆగుతుందా లేదా అన్నది చూడాలి.